హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 2 మీకు వీడియో తెలుగులో క్లారిటీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ వీడియోలో చాలా చోట్ల అయితే నాయిసెస్ ఉన్నాయి, బికాస్ కొన్ని ఇష్యూస్ వల్ల కుదరడం లేదు నాయిసెస్ లేకపోకుండా. అండ్ ఫ్యూచర్లో మైక్ తీసుకుందాం అనుకున్నా కానీ మొబైల్ కూడా పగిలిపోవడంతో ఇప్పుడు మైక్ అనేది పోస్ట్ పోన్ లేక వచ్చింది. అండ్ ఇప్పుడు సాధ్యమైనంత మొబైల్ రిపేర్ కోసం అమౌంట్ అయితే గ్యాదర్ చేస్తున్నాను. అండ్ మొబైల్ అయితే రిపేర్ అయిపోయి నుంచి మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కల్లా మైక్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో అప్పటి వరకు ఈ నాయిసెస్ అనేటివి కొంచెం అలో చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అక్కడక్కడ ఈ వీడియోలో మీమ్ టెంప్లెట్స్ కూడా వేసాను. అండ్ ఆ మీమ్ టెంప్లెట్స్ మీకు నవ్వు తెప్పించలేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా ఇలా మీమ్ టెంప్లెట్స్ యాడ్ చేయాలా వద్దా అనేటివి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు కంటిన్యూ చేయమంటే అక్కడక్కడ కంటిన్యూ చేస్తాను యాడ్ చేసుకుంటా, ఒకవేళ వద్దంటే తప్పకుండా స్టాప్ చేసేస్తాను. అండ్ ఇప్పటి వరకు మీరు కానీ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో చేయకుంటే దయచేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. మీ రీచ్ అనేది కొంచెం సపోర్ట్ అనేది అక్కడ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మీరు చేస్తారని భావిస్తున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక ముగ్గురు మేషన్స్ మన స్క్వాడ్ ఇమ్మోర్టల్ కింగ్ అయిన ఫ్యాండ్రీని అయితే మమ్మల్ని ఆశీర్వదించండి మాస్టర్, మీ వల్లే మేము ఇంత పొజిషన్కి వచ్చామని చెప్పి ఆయన కాలు ముక్తారు. అండ్ వెంటనే ఈయనకి తిరిగి అక్కడ ఇంకొక మాస్టర్ని చూసి, ఓ మాస్టర్ మీరు కూడా మా యొక్క ఇన్స్పిరేషన్ అండ్ మీరు ఉండబట్టే మేము ఇప్పుడు ఇలాగున్నాము అని చెప్పి ఆయన కాలు కూడా ముక్కి వీళ్ళైతే అక్కడ మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ అప్పుడే ముగ్గురు మాట్లాడుకుంటా వీళ్ళ 4వ మెట్ ఎందుకు రాలేదో అనడంతో అప్పుడే ఒక ముసలోడు వచ్చి ఆయన ఎందుకు మిషన్ మీద ఉంటాడులే దానికి ఆ మాస్టర్ కూడా, ఓ క్వింగ్ జియోన్ ఎప్పుడు మిషన్స్ చేస్తూనే ఉంటాడు, లిటరలీ ఆయన చేసే మిషన్స్ మనకు తెలియదు కానీ ఆయన ఎంత మంచి మిషన్స్ చేస్తాడో నేను కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాను అనుకుంటాడు. అండ్ ప్యారలల్గా మనకి ఆ క్వింగ్ జియోని అయితే చూస్తారు. మనోడు ఆడ పీక్తా అనేది ఏం లేదనమాట. మనకంటే ఇక్కడ వైసిటీ ఇట్లాంటి గేమ్స్ ఒకప్పుడు ఉండే కానీ జపాన్ సిటీస్లో అయితే అక్కడ ఇట్లాంటి ఫ్రీ ఫైర్ వీటికంటే మెయిన్గా వాళ్ళు ఆడేది అక్కడ దొరికే ఆఫ్లైన్ గేమ్స్ అనమాట. మనం ఒకప్పుడు ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి ఎలాగైతే వైసిటీ ఆడేవాళ్ళమో జపాన్ కంట్రీస్లో వాళ్ళ ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళకంటే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని కొన్ని రికార్డ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. అండ్ అఫీషియల్గా ఆ రికార్డ్స్ అనేవి కూడా డిస్ప్లే అవుతుంటాయి. అండ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి మనోన్ రికార్డులు అయితే ఎవరు బద్దలు కొట్టిండ్రు అనమాట. సో అక్కడ ఉండే జనాలంతా కూడా చూసారా ఈయన ఒక గొప్ప స్క్వాడ్ ఇమ్మోర్టల్లో 4th పర్సన్ అనమాట. అండ్ ఇప్పటి వరకు ఈయన రికార్డ్స్ ఎవరు బీట్ చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ దగ్గరికి కూడా ఎవరు రాలేకపోయారు అని చెప్పి అక్కడ ఉండే జనాలంతా కూడా మనోన్ అయితే పొగుడుతూ ఉంటాడు. ఇంకా మనోడు కూడా లోపల ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి సూరంగ్ వాళ్ళ ఒక హౌస్ అనేది చూపిస్తారు. సూరంగ్ వాళ్ళ తాతగారు సూరంగ్ ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి డాక్టర్ని పిలిపిస్తారు. అండ్ ఆ డాక్టర్ కూడా చెకప్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళ తాతగారు కూడా, అవును ఇదంతా నా వల్లే జరిగింది, లిటరలీ నేను చిన్నప్పటి నుంచి సూరంగ్ చదవాలన్నా కానీ తను ఎంతగా కష్టపడుతుందో నేను చూడలేదు. ఇన్ఫాక్ట్ తను రాత్రి పగులు కూడా ఎంతో కష్టపడి మంచి మార్క్స్ స్కోర్ చేసేది. బహుశా ఇది నా పొరపాటు వల్లే జరిగింది అనుకుంటా, తనకి ఎట్లాంటి రోగం వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే డాక్టర్ గారు కూడా చెకప్ చేసి ఈ రోగం గురించి నేను చెప్పలేకపోతున్నాను అనడంతో ఇంకా వెంటనే మన సూరంగ్ వాళ్ళ తాతగారు రూపాయి యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తామంట. ఓ సూరంగ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా, నీకు తెలియని రోగం వచ్చిందంటే ఇప్పుడు నువ్వు చనిపోతే ఎలాగమ్మా నేను మీ నాన్నకు చెప్పేది. అండ్ ఈ కఠినమైన తాతయ్య నన్ను క్షమించమ్మా, నా వల్ల ఇప్పుడు నీకు ఇట్లాంటి తెలియని రోగం వచ్చింది, నువ్వు చనిపోతావా సూరంగ్ అండంతో ఇంకా సూరంగ్ కూడా, అయ్యో తాతయ్య ఏం పర్లేదు మీరంటే నాకు ఇష్టమే అండ్ నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గానే తీసుకున్నాను, ఇంకా నా టైం అయిపోయిందిలే తాతయ్య అని చెప్పి ఏడుస్తుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఆ డాక్టర్ వీళ్ళిద్దరిని తిడతాడు. తన రోగం ఏందో నాకు తెలియదు అన్నా కానీ ఇన్ఫాక్ట్ తను చనిపోతుందని నేను చెప్పాను, మీరు ఎందుకని ఇంతలా యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ మీకు క్లారిటీ చెప్తా చూడు, తనకి ఇప్పుడు ఏం కాదు అండ్ తనకి ఇప్పుడు బాగానే ఉంది. అండ్ ఈ విజిటింగ్ గార్డ్ లో మా సుపీరియర్ డాక్టర్ అయితే ఉంది, సో అతన్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ సూరంగ్ వచ్చిండే రోగాన్ని కూడా ఆయన ఇట్టే సాల్వ్ చేసేస్తాడు అండ్ అంతే. ఇంక వెంటనే ముసలోడు కూడా ఆ నెంబర్ తీసుకుని, ఓకే మా సూరంగ్ బాగుంటే మాకు అదే చాలని చెప్పి వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతారు. అండ్ వెంటనే ఆ డాక్టర్ గారు కూడా టీ తాగుతాడు. అండ్ వెంటనే టీవీ ఆన్ చేస్తే అక్కడ బ్రేకింగ్ న్యూస్ లో మన ఫ్లవర్ ఫ్రూట్ కి చెందిన సూరంగ్ అయితే ఒక ఐలాండ్ కి వెళ్ళబోతుంది. అండ్ ఆ ఐలాండ్ పేరు అనేది డిస్ప్లే చేస్తారు. అండ్ వెంటనే చూసి డాక్టర్ గారు షాక్ అవుతాం అన్నమాట. ఏంటో నేను ఇంక ఇప్పుడే కదా చెప్పాను, అప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఎలా వస్తుంది అని. అదే మ్యాజిక్. అండ్ నెక్స్ట్ సీన్ లో మన వాంగ్లింగ్ కూడా సూరంగ్ కలవడం కోసం అయితే తను ఎప్పుడో వేసుకునే జాకెట్ వేసుకుని వస్తాడు కానీ అప్పుడే వాళ్ళ అమ్మ తిట్టి, అరే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నావు, ఇట్లాంటి బుడబుక్కలు బట్టలు వేసుకుంటే ఏం బాగా అని చెప్పి వాళ్ళ మదర్ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది. లిటరలీ మనోడు వేసుకునే డ్రెస్ 100 రెట్లు మేలు డ్రెస్ కంటే. బట్ మనోడు వేసుకునే వెస్టర్న్ కల్చర్ అయితే వీళ్ళు వేసుకునే డ్రెస్ అంతా జపనీస్ కల్చర్. సో మనం ఏం చేయలేం అనమాట. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అండ్ ఆ డ్రెస్ వేసుకుని మనోడు ఇంకా స్ట్రాగిడాగ్ అయితే సూరంగ్ వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతాడు. అండ్ వెంటనే అక్కడ ఉండే కొన్ని రోబోట్స్ కూడా మన వాంగ్లింగ్ స్కాన్ చేస్తాయి. అండ్ దూరం నుంచి వాళ్ళ తాతయ్య అండ్ తన కింద ఉండే అసిస్టెంట్ గార్డ్ అయితే వీళ్ళని అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే కింద ఉండే అసిస్టెంట్ గార్డ్ కూడా, ఓకే ఆ అబ్బాయి అండ్ ఒక కుక్ అయితే వచ్చింది, సో వాళ్ళు నాకు ఎందుకో థ్రెటన్ గా ఉన్నారు సార్, వాళ్ళని సూరంగ్ దగ్గరికి పంపికండి అనడంతో ఇంకా వెంటనే వాంగ్లింగ్ వాళ్ళ తాతయ్య కూడా, ఏం పర్లేదు తనని పంపించేసి అంటాడు. అప్పుడే మన వాంగ్లింగ్ కూడా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు రాకోకుండా వాళ్ళు కేవలం గిఫ్ట్సే పంపించారని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మన ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది, వీళ్ళంతా చాట్ చేసుకుంటూ
తీసుకుంటున్నప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా కలిసి వెళ్దాం అనుకుంటారు. బట్ వాంగ్లింగ్ కూడా వెళ్తే చాలా బెస్ట్ అని చెప్పి అనుకోవడంతో ఇంక వెంటనే వీళ్ళందరూ కూడా గిఫ్ట్లన్నీ కూడా వాంగ్లింగ్ చేత ఇచ్చి పంపిద్దాం అనుకుంటాడు. అండ్ మన వాంగ్లింగ్ గారు కూడా ఫస్ట్ లో ఈ చాట్ చూడనోని మాత్రం ఉంటాడు, కానీ అప్పుడే గోహో గారు కనిపెట్టేస్తాడు. ఖచ్చితంగా వాంగ్లింగ్ గారు ప్రతి ఒక్క మెసేజ్ కూడా చూసారులే, ఖచ్చితంగా గిఫ్ట్లు తీసుకొని పోతాడు అంటే ఇంకా మనోడు కూడా చేసేది ఏం లేక గిఫ్ట్లు అనేది తీసుకొని వచ్చింటాడు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ లో మన వాంగ్లింగ్ ఇంకా సూరంగ్ అయితే తన బెడ్రూమ్ లో ఉంటారు. సో అప్పుడే మన వాంగ్లింగ్ గారు సూరంగ్ అయితే అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ అనేటివి కూడా చూపిస్తూ ఉంటాడు. అప్పుడే మన అంకుల్ గారి కింద ఉండే అసిస్టెంట్ గారు అయితే సార్ మనం ఒక కెమెరాని పెడదామా అండ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు విందామా అనడంతో అప్పుడే ఆ ముసలోడు కూడా ఎందుకురా నువ్వు ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఆ అబ్బాయి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉందిలే, తనేం థ్రెటెంట్ కాదు సూరంగ్కి అనడంతో దానికి అసిస్టెంట్ గారు కూడా నీకేం బొచ్చు తెలుసారా, చిన్నప్పటి నుంచి సూరంగ్ నేను ఎలా చూసుకున్నానో నీకేం తెలుసు అని చెప్పి మనోడు తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ మనోడు ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే ఆరెంజ్ సినిమాలో అవసరాలు శ్రీనివాస్ ఎలాగైతే చిన్నప్పటి నుంచి జెనీలియన్ లవ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ మనోడు కూడా సేమ్ అనమాట. చిన్నప్పటి నుంచి మనోడికి సూరంగ్ అంటే చాలా ఇష్టం, బట్ మన సూరంగ్ మాత్రం ఈయన అస్సలు దేకిండదు. అండ్ మనోడు కూడా తన లవ్ అయితే సూరంగ్కి చెప్పిండాడు. అండ్ మనోడు వాంగ్లింగ్ చూసి ఈర్చపడుతూ ఉంటాడనమాట. అసలు ఆ వాంగ్లింగ్ అని పొజిషన్ లో ఉండాల్సినది నేను కదా, సూరంగ్ పక్కన ఉండాల్సినది నేను కదా అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఫ్రాగి డాగ్ వస్తుంది. అండ్ అప్పుడే ఫ్రాగి డాగ్ చూసిన సెక్యూరిటీ గార్డ్ అసలు ఎవరు కుక్కని ఇక్కడికి రప్పించారు అనడంతో అప్పుడే మన ఫ్రాగి డాగ్ కూడా ఆగురా నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాలే, అండ్ నువ్వు వాంగ్లింగ్ ఏమనుకుంటున్నావు, అతను తక్కువ అంచనా వేస్తున్నావా, సీజన్ 1 నుంచి సీజన్ 3 వరకు ఒకసారి రీక్యాప్ వేసుకోవాడు ఎట్లాంటి అద్భుతాలు చేశాడు అని చెప్పి మనోడు చేసిన అద్భుతాలన్నీ కూడా స్క్రీన్ టైంలో కొన్ని ఫ్లాషెస్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అది చూసిన మన సెక్యూరిటీ గార్డ్కి ఏ చెప్పాలో అర్థం కాక మనోడు సైలెంట్గా ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన సూరంగ్ కూడా అన్ని గిఫ్ట్లు చూస్తూ ఉంటుంది. వాంగ్లింగ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు, వాంగ్లింగ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు అని చూస్తుంది, కానీ అక్కడ వాంగ్లింగ్ గిఫ్ట్ ఉండదు. సో అది చూసి మన పాప అయితే కొంచెం సాడ్ అవుతుంది. బట్ ఈ గ్యాప్ లోనే మన వాంగ్లింగ్ గార్డ్ అయితే తనకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. అదొక వాటర్ బాటిల్ అనమాట. ఇంకా వెంటనే మనోడు ఆ వాటర్ బాటిల్ ని తన స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ చేసి వెంటనే సూరంగ్ అయితే కొన్ని వేడి నీళ్ళు అయితే ఇస్తాడు. ఇంకా అది చూసి సూరంగ్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. బట్ ఇప్పటికీ సూరంగ్ అయితే బట్ అది తీసుకొని కూడా మన సూరంగ్ కొంచెం అన్సాటిస్ఫాక్షన్ గా ఉండడంతో ఇంకా వెంటనే మనోడు తన జోబీలో నుంచి ఇంకొక చిప్స్ ప్యాకెట్ నుంచి ఇది తీసుకో సూరంగ్, ఇది లిమిటెడ్ ఎడిషన్ లోనే ఉంది, ఇది నేను నా కోసం తీసుకున్నా బట్ నీకే ఇస్తున్నాను అనడంతో ఇంకా అది చూసి మన సూరంగ్ కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే అక్కడికి ఇంకొక రోబోట్ వచ్చి మేడం సూరంగ్ ఇప్పుడు మీరు గేమ్స్ ఆడాల్సిన టైం, సో ఈ గేమ్స్ ఆడడం వల్ల మీకు కొంచెం జ్వరం అనేది తగ్గుతుంది, ఇది కూడా ఒక రీహాబిటేషన్ ప్రాసెస్ అనడంతో ఇంకా వెంటనే మన సూరంగ్ కూడా వాంగ్లింగ్ అయితే ఒక క్రియేట్ అకౌంట్ చేసి వీళ్ళిద్దరు కూడా గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తారు. ఫస్ట్ లో మన సూరంగ్ ఒక గేమ్ ఆడుతుంది, అందులో ఫ్రాగి డాగ్ బొమ్మని అయితే ఒక బజార్ లోపల వేస్తే ఆ ఫ్రాగి డాగ్ బొమ్మ అయితే బయటకు వస్తుంది. బట్ మన సూరంగ్ ఎంతో కష్టపడినా సరే ఒక ఫ్రాగి డాగ్ బొమ్మని అయితే బయటికి వేయలేకపోతుంది. ఇంకా అప్పుడే మన సూరంగ్ కూడా బహుశా నాకు హెల్త్ బాగాలేనట్టు వల్లే అనుకుంటా, నా స్పిరిచువల్ ఎనర్జీ కూడా తగ్గింది, సర్లే వాంగ్లింగ్ నెక్స్ట్ నువ్వు ట్రై చేయని చెప్పడంతో ఇంకా వెంటనే మన వాంగ్లింగ్ గారు కూడా ట్రై చేద్దాం అనుకుంటాడు. అండ్ దీన్ని గమనించండి ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఒక్క బొమ్మ కూడా తీయకూడదు అని చెప్పి వెంటనే ఆల్గరిథం ని ఇంకొంచెం టఫ్ గా అయితే మార్చాడు. బట్ మనోడికి తెలియని విషయం ఏంటంటే మన వాంగ్లింగ్ లో ఉండే స్పిరిచువల్ ఎనర్జీతో పోల్చుకుంటే అది ఎర్త్ కూడా తట్టుకోలేదు. అట్లాంటిది ఆ ఆల్గరిథం ఎంతసేపు చెప్పండి. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. అండ్ మనోడు చేసే జస్ట్ చిన్న చిన్న మూవ్స్కే దెబ్బకి లోపల ఉండే ఆ బొమ్మలన్నీ కూడా ఒక్కోటి ఎగిరొచ్చేసి బయటకు పడతాయి. సో అది చూసి మన సెక్యూరిటీ గార్డ్ షాక్ అవుతాడు. అండ్ పక్కన ఉండే ఫ్రాగి డాగ్ ఇంకా ముసలోడు కూడా చూసావరా సెక్యూరిటీ గార్డ్ నువ్వు ఆ అబ్బాయిని తక్కువ అంచనా వేసావు, చూసావా వాటిలో ఎంత స్ట్రెంత్ ఉందో, సో తన సూరంగ్ నేమ్ చేయలేరా అని చెప్పడంతో దానికి కూడా మన సెక్యూరిటీ గార్డ్ బాధపడుతూ ఉంటాడు. అండ్ వెంటనే వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఇంకొక టెస్ట్కి అయితే వెళ్తారు. సో అక్కడ కూడా మన సూరంగ్ యావరేజ్ పార్టిసిపేట్ చేస్తే మనోని కోసం ఇంకొంచెం టెస్ట్ అనేది డిఫికల్ట్ చేస్తాడు. బట్ ఈసారి కూడా సేమ్ రిజల్ట్, మన వాంగ్లింగ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి యాజ్ యూజువల్ దాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. ఇలా మన వాంగ్లింగ్ ఇంకా సూరంగ్ అయితే AGAL అనే నేమ్ తో అయితే ఒక కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్క గేమ్ లోను. సో అలా ఒక గేమ్ లో మన సూరంగ్ తన స్పిరిచువల్ ఎనర్జీ ఉపయోగించి తనకు ఒక స్క్వాడ్ ఇస్తే ఆ స్క్వాడ్ తీసుకొని మన వాంగ్లింగ్ గాడు జస్ట్ ఆ బొమ్మకి అట్లా టచ్ చేస్తో లేదో దెబ్బకి ఆ బొమ్మ అండ్ వెనకలుండే గోడ మొత్తం అంతా కూడా విరిగిపోతుంది. దెబ్బకి ఈసారి మనోడు ఆ క్విన్జిన్ గాని అకౌంట్ కూడా బ్రేక్ చేసేసి అసలు ప్రతి గేమ్ లో ఎలాగైతే మన వాంగ్లింగ్ యొక్క హైయెస్ట్ స్కోర్ ని క్వశ్చన్ మార్క్ గా పెడతారు, ఈ గేమ్ లో కూడా అలాగే క్వశ్చన్ మార్క్ అయితే పెడతాడు. అండ్ దీన్ని నోటిఫికేషన్ గా చూస్తుంటే మన క్విన్జిన్ గాడు అసలు ఎవర్రా ఈ AGAL గాడు, అండ్ వీడు నా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడా, అండ్ వీనికి నాకంటే ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ ఉందా, అండ్ నేను వీడిని ఖచ్చితంగా బీట్ చేయాలి, అండ్ వీని రికార్డ్ ని కొట్టాలి, వాడిని కూడా చితక్ కొడతానని చెప్పి మనోడు కోప్పడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ సూరంగ్ వాళ్ళ తాతగారు కూడా చూసావరా ఆ వాంగ్లింగ్ గాడు మా సూరంగ్ కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పా కదా, అండ్ వాళ్ళలో స్టామినా కూడా చూసావా అంతే. ఇంకా సెక్యూరిటీ గార్డ్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ లో అయితే బాధపడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఆ క్విన్జిన్ గాడు అయితే వాడు ఎలా నా స్కోర్ ని బీట్ చేస్తాడని చెప్పి మన వాంగ్లింగ్ ఇంతకు ముందు ఏదైతే బొమ్మను ఎరగొట్టాడో దాంట్లో వీడు ఆ స్పిరిచువల్ ఎనర్జీని ఎలాగైనా బీట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ వీని వల్ల అయితే కాదు. అండ్
ఇంకొక సైడ్ మన వాంగ్లింగ్ అయితే ఈ రోజు కష్టపడి అండ్ అన్ని గేమ్స్లోనూ తనే టాప్ వచ్చినందుకు మనోనికి అయితే ఒక బొమ్మను అయితే ఇస్తారు. సో వెంటనే ఆ బొమ్మ తీసుకొని మన వాంగ్లింగ్ గడ్ సూరంగ్ అయితే ఇస్తారు అనమాట. సో అది చూసి సూరంగ్ ఇది నువ్వే గెలుచుకున్నావు కదా నాకెందుకు ఇస్తున్నావు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ గడ్ చెప్తామట ఏం పర్లేదు నీకు ఈ బొమ్మ అంటే ఇష్టం అని చెప్పి నాకు ముందు నుంచినే తెలుసు అండ్ అందుకనే నీకు ఈ బొమ్మ ఇస్తున్నాను అనడంతో ఇంకా అది తీసుకొని మన సూరంగ్ కూడా ఎంతో సంతోషపడుతుంది. సో అలా ఈవినింగ్ అవ్వడంతో ఇంకా మన వాంగ్లింగ్ గడ్ కూడా ఫ్రాగీ డాగ్ని తీసుకొని తన ఇంటికి అయితే వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన ఫ్రాగీ డాగ్ నువ్వు తప్పు చేసావు వాంగ్లింగ్, నువ్వు 1 స్కోర్ బీట్ చేయకుండా సరిపోవు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ 1 స్కోర్ బీట్ చేస్తే నీకేమనడంతో అప్పుడే మన ఫ్రాగీ డాగ్ చెప్తామట వాడు మాస్టర్ ఆఫ్ ది 4 ఎంబ్లెన్స్ లో ఒకడు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ అర్థం కాదు అదే ఇన్ఫైనైట్ స్క్వాడ్ ఫ్యాక్షన్ అండ్ వాడి నాయలు చాలా డేంజరస్ నా కొడుకులు. సో నువ్వు వాడిని బీట్ చేసావు అని చెప్పి వాటికి మనకు తెలిసి ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన ఫ్రాగీ డాగ్ చెప్తుంది. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.